ఓకే. సో ఇవాళ రేపు సర్క్యులర్ మోషన్, రొటేషనల్ డైనమిక్స్ చూద్దాం. సర్క్యులర్ మోషన్, rotational dynamics. ఓకే, సర్క్యులర్ మోషన్ లో ఒకసారి మ్యూట్ చేయండి అందరూ. ఓకే, so a particle is going around a circular track of radius r. సో సర్క్యులర్ ట్రాక్ లో సర్క్యులర్ గా ఉన్న ఒక పార్క్ లో ఒక కార్ వెళ్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ v. సో యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తుంటే దీని వెలాసిటీ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుదా? మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవట్లా, కాకపోతే దీని డైరెక్షన్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది, టాంజెన్షియల్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడేమో వర్టికల్ అప్వర్డ్స్ ఉంది, ఇక్కడ హారిజాంటల్ గా ఉంది, ఇక్కడ హారిజాంటల్లీ ఫార్వర్డ్ ఉంది ఎక్స్ పాజిటివ్ ఎక్స్ లో, ఇది వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంది. సో when a particle is going around a circular track in time t, it is rotated through an angle theta from p to q. So consider a vehicle, an object moving around a circular track of radius r. సో ఇది సర్క్యులర్ ట్రాక్ లో వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇచ్చిన టైం ఇంటర్వెల్లో ఇట్ మూవ్స్ ఫ్రమ్ p to q, from point p to q in time t, subtending an angle or making an angle theta at the center. సో ఈ థీటానే ఈ ఇచ్చిన టైం ఇంటర్వెల్లో అది రొటేట్ అయిన యాంగిల్నే థీటానే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏంటది? యాంగులర్ డిస్ప్లేస్మెంట్. మనకి స్ట్రైట్ లైన్లో వెళ్తే లీనియర్లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడు, వెలాసిటీ, యాక్సలరేషన్ ఉన్నట్టే సర్కిల్లో తిరుగుతున్నప్పుడు కర్వ్డ్ పాత్లో వెళ్ళినప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ డిఫైన్ చేస్తాము. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సింప్లీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద యాంగిల్ త్రూ విచ్ ఇట్ ఈస్ rotated or the angle made by radius vector in given time interval. So angular displacement, it is represented by theta, the angle made by
radius vector in given time t is called angular displacement. Angular displacement బాగానే ఉంది. మనకి లీనియర్ లో అయితే యూనిట్స్ ఏమొస్తాయి? సిజిఎస్ యూనిట్స్, సెంటీమీటర్స్, ఎస్ఐ యూనిట్స్, మీటర్స్. మరి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లో తీటాని ఎందులో రిప్రజెంట్ చేయాలి? జనరల్ గా మనం తీటాని డిగ్రీస్ లో మెజర్ చేస్తాం. ఇంకో ఆప్షన్ రేడియన్స్ లో మెజర్ చేస్తాం. సో ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఇక్కడ theta should be in terms of the angular displacement should be in terms of radians. The angular displacement units of angular displacement is in radians. సో మరి థీటాలో ఇస్తే రేడియన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో 180 degrees is equal to pi radians. 180 degrees is equal to pi radians. Theta should be always in radians. So simply angular displacement means the angle through which the radius vector is rotated or the angle subtended by the radius vector at the center of the circle. Okay na? Theta should always be represented in radians. వాడు డిఫరెంట్ యూనిట్స్ ఇస్తాడు. అదే కనుక వాడు థీటా అని చెప్పకుండా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇచ్చాడు అనుకో, n రొటేషన్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని రేడియన్స్ అవుతుంది? n rotations is equal to n into, so each rotation will have how many radians? ఒక రొటేషన్ లో ఎంత యాంగిల్ ఉంటుంది? 360 degrees ఉంటుంది. సో 360 degrees అంటే ఎన్ని రేడియన్స్? n into 2 pi radians. Simply 2 pi times n radians. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇస్తే రేడియన్స్ ఎంత వస్తుంది? 2 pi times n. సో నెక్స్ట్ మీరు మెసేజ్లు హాయ్ ఇవన్నీ పెట్టమండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే పెట్టండి. ఎవరైనా మీరు మెసేజ్లు ఏదన్నా మీకు వినపడకపోతే వాటిలో మెసేజ్లు పెట్టండి. చాట్ చేయొద్దు అందులో. ఓకే, నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చూసాం. వాట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ? సో వెలాసిటీ అంటే ఏం చెప్తాం? చేంజ్ ఇన్ వెలాసిటీ, ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఆర్ 1 second. సో యాంగులర్ వెలాసిటీ అంటే the angle rotated in 1 second or unit second. So it can be written as the rate of change of angular velocity, rate of change of angular displacement, rate of change of angular displacement is called angular velocity. So omega is equal to
డి థీటా బై డిటి. ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ ఇస్తుంది. అదే యావరేజ్ వాల్యూ కావాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, ద యాంగిల్ త్రూ విచ్ ఇట్ రొటేటెడ్ ఇన్ ద గివెన్ టైమ్ ఇంటర్వల్. ఇట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. సో దీని యూనిట్స్ ఏముంటాయి? థీటా రేడియన్స్ లో మెజర్ చేస్తాం, టీ ఈజ్ ఇన్ సెకండ్స్. సో ఇట్ ఈస్ రేడియన్స్ పర్ సెకండ్ సో వాటి జనరల్గా ఇచ్చేది ఏంటంటే మోటార్ కానీ ఏదన్నా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎన్ని చేస్తుంది అని ఇస్తాడు. 1 RPS, 1 రొటేషన్ పర్ సెకండ్ ఆర్ 1 RPM, 1 రెవల్యూషన్ ఆర్ రొటేషన్ పర్ మినిట్. మరి RPS RPMని SI యూనిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 1 రొటేషన్ అంటే ఎన్ని రేడియన్స్? 2π. దేనా ఒక రొటేషన్కి ఎన్ని రేడియన్స్ ఉంటాయి? 2π రేడియన్స్. సో 2π రేడియన్స్ పర్ సెకండ్ ఆర్ RPM లో ఇస్తే 2π రేడియన్స్ పర్ మినిట్. మినిట్ అంటే ఎన్ని సెకండ్లు? 60 seconds. So it is pi by 30 radians per second. Okay na? So the angle through which the object or a vehicle is rotated in the given time interval is called angular displacement. The angular displacement in 1 second or unit time is called angular velocity. Next, యూనిట్స్ ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయితే రేడియన్స్ లో మెజర్ చేస్తాం, యాంగులర్ వెలాసిటీ అయితే రేడియన్స్ పర్ సెకండ్. సో ఆర్పిఎస్ ఇస్తే 2π రేడియన్స్ పర్ సెకండ్, ఆర్పిఎం ఇస్తే 2π by 60, దట్ ఈస్ π by 30 రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్, యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నా యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అనుకో, మీనింగ్ ఏంటి? నాకు 2π రేడియన్స్, ఒక రౌండ్ తిరగడానికి పట్టే టైము సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ 10 సెకండ్లో తిరిగితే సెకండ్ రౌండ్ కూడా 10 సెకండ్స్లోనే కంప్లీట్ చేసి థర్డ్ రౌండ్ కూడా 10 సెకండ్స్లోనే కంప్లీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ. అంటే యాంగులర్ యాక్సలరేషన్ ఏం లేదు, అదే సేమ్ వెలాసిటీతో సేమ్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. అదే కనుక ఫస్ట్ రౌండ్ 10 సెకండ్స్లో కంప్లీట్ చేసా, సెకండ్ రౌండ్ 9 సెకండ్స్, థర్డ్ రౌండ్ 8 సెకండ్స్. అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ, ద యాంగిల్ కవర్డ్ ఇన్ 1 సెకండ్ పెరుగుతూ వస్తుంది. సో యాంగులర్ యాక్సలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ angular velocity the rate of change of angular velocity is called angular acceleration. So alpha instantaneous is equal to d omega by dt. It is so many radians per second square. Alpha average is equal to, అదే యావరేజ్ అడిగాడు అనుకో, చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. omega 2 minus omega 1 by t2 minus t1 రాయొచ్చు, ఆ టైం ఇంటర్వల్ అని రాయొచ్చు. సో మెనీ రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాంగులర్ యాక్సలరేషన్. సో యాంగిల్ ఎంత తిరిగింది అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఆ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 1 సెకండ్లో ఎంత తిరుగుతుంది అనేది యాంగులర్ వెలాసిటీ. సో ఆ యాంగులర్ వెలాసిటీ పెరగటం కానీ తగ్గటం కానీ చేస్తే యాంగులర్ యాక్సలరేషన్. పెరిగితే యాక్సలరేషన్ అంటాం, తగ్గుతుంటే రిటార్డేషన్ అంటాం.
సో ఈ యాంగులర్ క్వాంటిటీస్ కి లీనియర్ క్వాంటిటీస్ కి రిలేషన్ ఏంటి ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలో? ఇక్కడ మీరు ఈక్వేషన్స్ రాసేటప్పుడు లీనియర్ కి యాంగులర్ కి తేడా ఏంటంటే యూనిట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ జనరల్ గా యూనిట్స్ ఎస్ఐ యూనిట్ లో ఇవ్వడు. లీనియర్ లో అయితే ఎప్పుడు మోస్ట్లీ ఎస్ఐ యూనిట్ లో మెన్షన్ చేస్తాడు కాబట్టి ఫార్ములాలో రాయంగానే వస్తుంది. యాంగులర్ రొటేషనల్ మెకానిక్స్ లో యూనిట్స్ ఇన్ జనరల్ ఎస్ఐ లో ఉండవు. మనం జనరల్ గా ఆర్పిఎస్ ఆర్పిఎం లో చెప్తాం, లేకపోతే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ చెప్తాం. కానీ వీటి యూనిట్స్ ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయితే రేడియన్స్ లో చెప్పాలి. సో ఎన్ రొటేషన్స్ అంటే 2n పై, ఒక రొటేషన్ కి 2 పై రేడియన్స్ ఉంటాయి. సో ఎన్ రొటేషన్స్ కి 2n పై రేడియన్స్ ఉంటాయి. అలాగే యాంగులర్ వెలాసిటీకి మనం మెన్షన్ చేయాల్సింది రేడియన్ పర్ సెకండ్, కానీ వాడు ఇన్ జనరల్ మెన్షన్ చేసేది ఆర్పిఎస్ ఆర్ ఆర్పిఎం. ఆర్పిఎస్ అంటే 1 రొటేషన్ ఆర్ రెవల్యూషన్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి ఒక రొటేషన్ చేసింది. సో ఒక రొటేషన్ అంటే ఏంటి? 2 పై రేడియన్ పర్ సెకండ్. ఆర్పిఎం అంటే 2 పై రేడియన్స్ పర్ మినిట్. మినిట్ అంటే 60 సెకండ్స్. సో ఇట్ ఈస్ 5/30 రేడియన్స్ పర్ సెకండ్. యూనిట్స్ కన్సిస్టెంట్ గా రాస్తే కరెక్ట్ ఈక్వేషన్స్ వస్తాయి. తర్వాత యాంగులర్ యాక్సలరేషన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్. సో ఆల్ఫా ఈస్ ఇన్ జనరల్ ఇట్ విల్ బి గివెన్ ఇన్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. పెరుగుతుంటే యాక్సలరేషన్ అంటాం, తగ్గుతుంటే రిటార్డేషన్ అంటాం. ఓకేనా? సో నువ్వు కైనమెటిక్స్ లో ఎలా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడు, యాక్సలరేషన్ డిఫైన్ చేసావో అంతే ఉంది ఇక్కడ. ఎక్స్ట్రా ఈ లీనియర్ క్వాంటిటీస్ కి యాంగులర్ క్వాంటిటీస్ కి రిలేషన్ ఏంటో చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ linear and angular quantities. An object is going around a circular track of radius r with uniform speed v. So this is theta, this is r, this is s. So arc length formula enti? Arc length is equal to r theta. Theta should be in radians. Theta power r కాదు, అది theta should be theta in radians. గుర్తుందా? స్మాల్ యాంగిల్ అయితే you can write s equal to r theta. So displacement is equal to r theta. Distance to displacement almost equal అయిపోతుంది స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ తీసుకుంటే. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్. ఏమొస్తుంది? ds by dt is equal to, రేడియస్ ఏం మారదుగా మనం సర్కిల్లో తిరుగుతున్నప్పుడు, d theta by dt. So ds by dt is nothing but velocity, that is equal to r times omega bar. Actually in vectorial notation రాయాలంటే v bar is equal to omega bar cross r bar. ఓకేనా? వెక్టోరియల్ నోటేషన్ లో రాయాలంటే ఇది రాయాలి. అదే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి మళ్ళీ. dv bar by dt is equal to r times d omega by dt, that is, this is called tangential acceleration, that is equal to r times alpha. సో లీనియర్ క్వాంటిటీస్ కి యాంగులర్ క్వాంటిటీస్ కి రిలేషన్ ఏంటి? యాంగులర్ క్వాంటిటీని రేడియస్ వెక్టార్ తో మల్టిప్లై చేస్తే లీనియర్ క్వాంటిటీ వస్తుంది. ఓకేనా? యాంగులర్ క్వాంటిటీని రేడియస్ వెక్టార్ తో మల్టిప్లై చేస్తే యాంగులర్ క్వాంటిటీ లీనియర్ క్వాంటిటీ వస్తుంది.
సో S ఈక్వల్ టు ఆర్ థీటా, ఏంటిది V ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఇక టాంజెన్షియల్ యాక్సలరేషన్ అని చెప్పాము. ఓకే, రాసుకున్నారు ఒకసారి. రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ క్వాంటిటీస్. నెక్స్ట్ S ఈక్వల్ టు ఆర్ థీటా, V ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్స్ లో రాయాలంటే V బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్ రాయాలి. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? సో ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పట్టిందో సెకండ్ రౌండ్ కూడా అంతే టైంలో తిరుగుతూ ఉంటుంది. సో ఒక రౌండ్ తిరగడానికి పట్టే టైంని దాన్ని ఏమంటాం? యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఒమేగా కాన్స్టెంట్ అయితే ఆల్ఫా ఏమవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. డి బై డిటి ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో యాంగులర్ యాక్సలరేషన్ 0 అంటే మొత్తం యాక్సలరేషన్ 0 అవుతుందా? అవదు. ఎందుకు? దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఒమేగా కాన్స్టెంట్ అయితే మనకి V ఏంటి? ఆర్ ఒమేగా. సో V కూడా కాన్స్టెంట్. లీనియర్ వెలాసిటీ కూడా, లీనియర్ స్పీడ్, దిస్ ఇస్ V, దిస్ ఇస్ V. సో ఇది 10 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంటే స్పీడ్ 10 మీటర్ పర్ సెకండే ఉంటుంది, కానీ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇందుకే ఇది థీటా యాంగిల్ తిరిగితే ఎంత చేంజ్ అవుతుందంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు, మీరు వెక్టోరియల్ నోటేషన్ రాసుకోవచ్చు. ఇది VJ క్యాప్, ఇది పక్కకి 90 ప్లస్ థీటా రాసుకుంటే 2V సైన్ థీటా బై 2. ఏంటది? చేంజ్ ఇన్ వెలాసిటీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఇట్ ఈస్ 2V సైన్ థీటా బై 2. ఓకేనా? సో డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 2V సైన్ థీటా బై 2. సో యాక్సలరేషన్ ఎలా వస్తుంది? సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా V బై డెల్టా T. దిస్ యాక్సలరేషన్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ నార్మల్. నార్మల్ యాక్సలరేషన్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ థీటా బై 2 రాస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటే మీకు V స్క్వేర్ బై ఆర్. అది ఆల్రెడీ V ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆర్ రాసాం కాబట్టి ఒమేగా స్క్వేర్ ఆర్ అని వస్తుంది. దీన్నే నార్మల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటాం. ఏంటిది? నార్మల్ యాక్సలరేషన్. దిస్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ సెంటర్. సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సో AN is equal to V square by R, or omega square R. It is acting towards along radius and towards center. It acts towards center. Always acts towards center of the circle. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ 0 అవుతుంది. ఒమేగా చేంజ్ అవ్వదు, కానీ వెలాసిటీ సేమ్ ఉన్నా కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేసే ఫోర్స్ ఉంటుంది, ఆర్ యాక్సలరేషన్ ఉంటుంది. దాన్ని నార్మల్ యాక్సలరేషన్ అంటాం. ఇట్ ఈస్ V స్క్వేర్ బై ఆర్ ఆర్ ఒమేగా స్క్వేర్ ఆర్. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా?
ఒకసారి ఎండ్ అవుట్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఒకసారి ఈలోపు. ఏం డౌట్స్ ఉన్నాయా? ఇది 2v sin θ by x2 ఎలా వచ్చింది అనేది వెక్టోరియల్లో రాయండి. ఇక్కడ కన్సిడర్ చేశారనుకో, ఇవి ఏముంది వర్టికల్గా ఉందా, సో v ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్గా ఉంటే ఏం రాయాలి, ఐఆర్ జేనా, vj క్యాప్. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ 90, ఇది వర్టికల్, ఇంకో థీటా రొటేట్ అయింది 90 ప్లస్ థీటా. v ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు v టైమ్స్ 190 కాస్ 90 plus theta I cap plus sin 90 plus theta j cap. సో దీన్ని రీఅరేంజ్ చేయండి. v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ రాసి డెల్టా v కనుక్కుంటే ఇట్ విల్ గివ్ 2v sin theta by 2. లేదంటే ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు గుర్తుంటే s ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 2r sin theta by 2. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2v sin theta by 2 మిగులుతుంది. ఓకేనా? యాక్చువల్లీ అదేం మిగులుతుందంటే 2 ఇంటూ r ఇంటూ sin theta by 2 ఇంటూ d theta by dt మిగులుతుంది. d theta by dt అంటే ఒమేగా, r ఒమేగా ఈజ్ v. ఓకేనా? అదైనా లేదంటే బెస్ట్ అంటే దీన్ని v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ రాస్తే, మ్యాథమెటికల్ రీఅరేంజ్మెంట్ చేస్తే అవే ఫ్రమ్ సెంటర్ కాదు, normal acceleration is always towards center. Centripetal force or centripetal acceleration acts towards center. దానంతలో రాదు, మనం ఎక్స్టర్నల్ గా ప్రొవైడ్ చేయాలి. అవే ఫ్రమ్ సెంటర్ ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం, అది సూడో ఫోర్స్. అంటే సర్క్యులర్ పాత్ లో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో న్యూటన్స్ లా సప్లై చేయడానికి ట్రై చేసినప్పుడు సెంట్రిఫ్యూగల్ వస్తుంది. ఇది సెంట్రిపెటల్, సెంటర్ సీకింగ్. పెటల్ అంటే సీకింగ్, టువర్డ్స్ సెంటర్ అన్నమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు క్లియరేనా? మీకు ఇప్పుడు రాక చెప్పిన కైనమెటిక్స్ అన్ని లీనియర్ లో ఏమేమి చెప్పామో అది మొత్తం యాంగులర్ లో ఎలా రాయాలో చూస్తాం. ఓకేనా? 6 చాప్టర్లో మళ్ళీ ఇది మొత్తం కవర్ అవుతాయి, ప్రతి ఒక్కటి ఎలా అప్లై చేయాలనేది. సో డౌట్స్ ఏం లేవా? ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ circular motion. మీకు అంతకుముందు చెప్పిన లెసన్స్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరన్నా ముందు ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకోవాలంటే చూడండి. రాజేష్ లింగంనేని అని కొడితే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, అందులో ఫిజిక్స్ వీడియోస్ ఉన్నదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరుతో ఇంకో 2-3 ఉన్నారు. సో వాళ్ళు మోస్ట్లీ ఎలాంటి వీడియోస్ పెట్టరు. సో ఫిజిక్స్ వీడియోస్ ఉన్నదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ వర్క్ పవర్ ఎనర్జీ వరకు అప్లోడ్ చేశాను, ఇది అయిపోతే ఇది కూడా అప్లోడ్ చేస్తా. వీడియో ఛానల్ నేమో రాజేష్ లింగంనేని అని ఉంటుంది. మీకు చెప్పిన వీడియోసే అందులో అప్లోడ్ చేసి ఉంటాయి. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఒమేగా కాన్స్టెంట్ కాదు. సో నేను ఏ బి సి డి పాయింట్లు తీసుకుంటే velocity at A and velocity at B, or speed at B, speed at C and speed at D are different. VA is not equal to VB is not equal to VC is not equal to VD. ABCD దగ్గర ఏది కూడా స్పీడ్లు సేమ్ కాదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ ఆల్ఫా ఈజ్ డి ఒమేగా బై డిటి. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఈ డైరెక్షన్లో దీన్ని నువ్వు ఏదైనా తాడు కట్టి తిప్పుతున్నావు అనుకో, దానికి చిన్నగా జర్కిస్తే, మనం చేతిని జర్కిస్తే చిన్నగా కదిలిస్తే దాని స్పీడ్ పెరుగుతుంది, అంతేనా? దానివలన దీని నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆర్ యాంగులర్ వెలాసిటీ పెరుగుతుంది. ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. అలాగే నార్మల్ యాక్సలరేషన్ ఉంటుందిగా, నార్మల్ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? ఇది కూడా కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే వి స్క్వేర్ బై ఆర్, వి చేంజ్ అయిపోతుంది, ఆర్ ఒమేగా స్క్వేర్ ఆర్, ఒమేగా ఈజ్ ఆల్సో చేంజింగ్. సో సెంట్రిపెటల్ యాక్సలరేషన్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో కాన్స్టెంట్ కాదు, ఇట్ వేరీస్ విత్ స్పీడ్. పాయింట్ టు పాయింట్ ఏఎన్ కూడా మారుతుంది. సో టోటల్ ఏ ఏమవుతుంది? ఇదేమో వర్టికల్లీ అప్వర్డ్ ఉంటుంది, ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది, టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది, అంటే ఈ రెండు పర్పెండిక్యులర్. ఏటీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఎన్. దట్ ఎంప్లాయిస్ సింప్లీ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టాంజెన్షియల్ అండ్ నార్మల్ యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే జీరో అవుతుంది. ఓకే, సో రిజల్టెంట్ ఎంత అవ్వాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్. సో ఏటీ స్క్వేర్ ఎంత? ఆర్, ఆర్ బయట పెట్టేసి ఆర్ టైమ్స్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4. This is the acceleration. This is the total acceleration. So tangential non-uniform circular motion లో tangential acceleration ఉంటుంది, నార్మల్ యాక్సలరేషన్ ఉంటుంది. సో దీని రిజల్టెంట్ ఎంత ఉంటుందంటే దిస్ ఈజ్ ఏటీ, దిస్ ఈజ్ ఏఎన్. సో రిజల్టెంట్ విల్ బి మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ హారిజాంటల్, దెన్ tan alpha is equal to tan alpha ఏమవుతుంది? ఏటీ బై y యాక్సిస్ బై x యాక్సిస్. సో ఏటీ ఎంత? ఆల్రెడీ ఏటీ ఈజ్ ఆర్ ఆల్ఫా, ఏఎన్ ఎంత? ఒమేగా స్క్వేర్ ఆర్. సో ఆల్ఫా బై ఒమేగా స్క్వేర్ విత్ హారిజాంటల్. ఓకేనా? ఆల్ఫా బై ఒమేగా స్క్వేర్ విత్ హారిజాంటల్. The angle made by resultant acceleration. Okay, next. సో మీరు ఇంతకు ముందు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాశారు, యాంగులర్ లీనియర్ క్వాంటిటీస్ లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయా? ఏమున్నాయి? రాస్తున్నారా? అయిపోయిందా? ఒకసారి రాసుకోండి. మీరు ఏ రోజైనా లెసన్ వినటానికి ముందు మీ రెగ్యులర్ టెక్స్ట్ బుక్ లో ఏముందో ఒకసారి చూసుకోండి. అన్నేమి తరోగా చదవసలా, ఒకసారి పై పైన చూసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ సర్క్యులర్ మోషన్. Equations of motion in circular motion. So normal లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చూద్దాం. ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అలాగే ఇంకొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎస్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ, అలాగే ఎస్ ఈక్వల్ టు vt minus half at square
Sn is equal to the distance traveled in n second is equal to u plus a by 2 of 2n minus 1. ఈ 7 ఈక్వేషన్లు 6 ఈక్వేషన్లు ఉన్నాయి. సో వీటిని యాంగులర్ క్వాంటిటీస్కి ఎలా రాయాలి? సో యాంగులర్ క్వాంటిటీస్లో ఫస్ట్ ఎనాలజీ చూద్దాం. ఫైనల్ వెలాసిటీ, ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ω1, ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. Final velocity is final angular velocity. Displacement is theta, angular displacement. Acceleration is angular acceleration. Time is time only. So ఏమొస్తుంది చూడండి, ω2 is equal to final angular velocity is equal to initial angular velocity plus angular acceleration time ఆల్ఫా టీ. కాకపోతే ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఒకటే, అన్నిటినీ SI యూనిట్స్లో రాసి ఆ నార్మల్ ఈక్వేషన్స్లో రాసేసినా నీకు ఆన్సర్లు వస్తాయి. ఓకేనా? కాకపోతే ఈ ఒమేగా వీటిని SI యూనిట్స్లో రాసుకోవాలి. ఎస్ అంటే theta is equal to ω1t plus 1/2 alpha t square. This is second one. ω2 square minus ω1 square is equal to 2 alpha theta. అలాగే theta is equal to ω1 plus ω2 by 2 times t. అలాగే theta is equal to ω2t minus half alpha t square. Theta n is equal to distance traveled in n second is equal to ω1 plus alpha by 2 2n minus 1. Okay na? When ω1 is 0, theta 1 is to then question. Okay, ω1 0 అయితే so theta 1 is to, and ω1 is equal to initial velocity is 0, theta 1 is to, theta 2 is to, theta 3 are in the ratio 1 is to 3 is to 5 is to 7 is to so on up to. Okay na? So this is equations of motion for angular quantities. Linear quantities ni angular lo ela rayalo chusta. So this is about kinematics of circular motion. ఇక్కడ ఎక్కడ ఎందుకు అది సర్కిల్లో తిరుగుతుంది, దానికి కావాల్సిన ఫోర్స్ ఏంటి ఏం మాట్లాడాల. సో దిస్ ఈస్ కాల్డ్ కైనమెటిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. తర్వాత డైనమిక్స్ చూద్దాం, కంప్లీట్ చేయండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. డైనమిక్స్ అంటే ఏంటి? సో ఫోర్సెస్ ఏం కావాలి,
సో ఏదన్నా బాడీ సర్క్యులర్ మోషన్లో ఉండాలంటే, సో నేను ఒక రాయిని తీసుకుని ఇసిరేస్తున్నాను, నువ్వు ఎలా ఇసిరేసినా ఆ సర్కిల్లో తిరుగుతుందా? ఎప్పుడూ తిరగదు, అది ట్యాంజెన్షియల్గా పోతుంది. లేదంటే ఓ తాడికి రాయి గట్టి తిప్పుతున్నాం, సడన్గా తెగిపోయింది, తెగిపోతే ఏముంది, ట్యాంజెన్షియల్గా వెళ్తుంది. సో అది సర్కిల్లో తిరగడానికి ఏది హెల్ప్ చేస్తుంది? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, అంతేనా? నువ్వు తాడికి కట్టి తిప్పుతున్నప్పుడు ఆ తాడులో ఉన్న టెన్షను దాన్ని సర్కిల్లో తిరగడానికి హెల్ప్ చేస్తుంది. అదే కనుక ఆ టెన్షన్ లేకపోతే, ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ లేకపోతే అది టువర్డ్స్ సర్కిల్లో తిరగదు, బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ కాల్డ్ సెంట్రిపెటల్ ఫోర్స్. Centripetal so the necessary force required to make a particle or body to go around a circular path or curved path. A circular path is called centripetal force. It acts towards center of the circle. It acts towards center of the circle. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలి? దానంతరం అది రాదు. It has to be provided by an external agency. It has to be provided by an external agent. ఏమేమి ఏజెంట్లు ఉన్నాయి చెప్పండి? సో a stone is filled in a circular path by tying it to a string. So stone ఒకటి for a particle to go around a circular path, tension in the string. సో ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారో చూడండి. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఇంకా నువ్వు సైకిల్ వేసుకెళ్తున్నావు, సైకిల్ టర్నింగ్ తిరగాలి, దానంతరం తిరగదు, సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి. ఎవరు? ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్స్ అండ్ రోడ్. సో ఫ్రిక్షన్. ఇంకా planets are revolving around sun, so it is gravitational force. In case of planets, gravitational force. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే అదేమి న్యూ టైప్ ఆఫ్ ఫోర్స్ కాదు, దాన్ని ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏదన్నా ప్రొవైడ్ చేయాలి. బాడీ సర్క్యులర్లో తిరగటం కోసం దాని మీద యాక్ట్ చేసే టెన్షన్ని లేదా ఫ్రిక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ సెంటర్. ఎవరో ఈ θ1, θ2, θ3 అంటే ఏంటో డౌట్ అన్నారు. θ1, θ2, θ3 అంటే డిస్టెన్స్ ఆర్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ సెకండ్. అంటే ఒక్కొక్క సెకండ్లో, ఫస్ట్ సెకండ్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 1 రేడియన్ ఉందనుకో,
సెకండ్ లో 3 రేడియన్స్ ఉంటుంది, థర్డ్ లో 5 రేడియన్స్ ఉంటుంది. ఎందుకు? దాని యాంగులర్ యాక్సలరేషన్ పెరుగుతూ ఉంది, సో వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే అది కవర్ చేసే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఓకేనా? θ1, θ2, θ3 అంటే S1 is to S2 is to S3 అంటాం. డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సెకండ్. అలాగే θ1, θ2, θ3. ఓకేనా? సెంట్రిపెటల్ ఫోర్స్ అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎ రియల్ ఫోర్స్, ఇది సూడో ఫోర్స్ కాదు. ఇట్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ బై an external agency. Binda? Do your fruits and veggies stay fresh in the fridge? To eat fresh daily, you need to buy fresh daily. Order just what you need by 11. అయిందా? నెక్స్ట్ సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే చూసాం. ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. సెకండ్ వన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సర్క్యులర్ డిస్క్ ఉంది. ఈ డిస్క్ మీద ఒక రూపీ కాయిన్ పెట్టాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ రూపీ కాయిన్ మీద, సో రూపీ కాయిన్ కి దీనికి మధ్య ఫ్రిక్షన్ ఉంది. సో ఆ ఫ్రిక్షన్ దీనికి టువర్డ్స్ ఇంటరాక్ట్ చేస్తుంది. అంతేనా? అదే సెంట్రిపెటల్ ఫోర్సు. సో ఆ ఫ్రిక్షన్ ఎంత ఉందో దాన్ని బట్టి అది ఎంత దూరంలో తిరగాలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కనుక దీని మీద న్యూటన్స్ లాస్ అప్లై చేశాను అనుకో, దీని మీద నెట్ ఇన్వర్డ్ ఫోర్స్ ఉందా? టువర్డ్స్ సెంటర్ నెట్ ఫోర్స్ ఉందా? సో నెట్ ఫోర్స్ ఉంది కాబట్టి అది సెంటర్ వైపు వెళ్తుందా వెళ్ళదా? నువ్వు అబ్జర్వ్ చేస్తే రూపీ కాయిన్ ఏం చేస్తుంది? ఇలా సర్క్యులర్ ట్రాక్ లో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇదేమి లోపలికి వెళ్ళి పడిపోదు. పోనీ ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్నప్పుడు విష్ణు ఇవాళ క్లాస్ లేదు, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రేపు జాయిన్ అవుతుంది. సో ప్లానెట్స్ చూస్తే ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్ చేస్తుంది, మరి వచ్చి లోపల ఎందుకు పడిపోదు? సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం చూసాం అనుకో, దీని మీద నెట్ ఫోర్స్ ఉంది. సో ఇది యాక్సలరేట్ అవ్వాలి, కానీ యాక్సలరేట్ అవట్లా, అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఎందుకలా అంటే న్యూటన్ సెకండ్ లా ఫెయిల్ అయిందా, లేదంటే మనం అప్లికబుల్ కాని సిచ్యువేషన్లో అప్లై చేస్తాం న్యూటన్ సెకండ్ లా? న్యూటన్ సెకండ్ లా ఎక్కడెక్కడ అప్లై కాదు? న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎక్కడెక్కడ అప్లై కాదు? is not valid for
non-inertial frames of reference. Non-inertial frames of reference. ఇందుకే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? రొటేటింగ్ ఫ్రేమ్స్ అండ్ యాక్సలరేటింగ్ ఫ్రేమ్స్ ఆర్ నాన్ ఇనర్షియల్. రొటేటింగ్ ఫ్రేమ్స్, సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది, నువ్వు తీసుకున్న కాయిన్ రొటేటింగ్ ఫ్రేమ్ మీద ఉంది. యాక్సలరేటింగ్ ఫ్రేమ్స్ ఆర్ నాన్ ఇనర్షియల్. సో ఏం చేయాలి? సో రొటేటింగ్ ఫ్రేమ్స్, యాక్సలరేటింగ్ ఫ్రేమ్, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో న్యూటన్స్ లా వ్యాలిడ్ చేయడానికి సో ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయాలి. దీని మీద ఆపోజిట్ లో ఫోర్స్ ఉంటుంది, దాన్నే సూడో ఫోర్స్ అంటాం. టు మేక్ న్యూటన్ సెకండ్ లా వ్యాలిడ్, in non-inertial frames, a pseudo force is applied. Pseudo force apply చేయాలంటే రియల్ ఫోర్స్ కాదు, అది రియల్ గా యాక్ట్ చేయట్లా. మనం నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ లో న్యూటన్ సెకండ్ లా వ్యాలిడ్ కాదు కాబట్టి అది ఈక్విలిబ్రియం లో ఎలా ఉంది అంటే దానికి ఆపోజిట్ లో ఇంకో ఫోర్స్ యాక్ట్ చేస్తుందని చూపిస్తాం. A pseudo force is applied. సో దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. It acts away from the center. It acts away from the center. ఎందుకని దీన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు, away from the center. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ సూడో ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఫోర్స్. సో సర్క్యులర్ పాత్ లో వెళ్ళాలంటే నీకు కావాల్సిందల్లా సెంట్రిపెటల్ ఫోర్స్. అదే సర్క్యులర్ పాత్ లో న్యూటన్స్ లా సప్లై చేయాలంటే అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఇది డైనమిక్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడేగా నాన్ ఇనర్షియల్ ఫోర్స్ అంటే ఏంటో చెప్పాను. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఫోర్స్ కాదు. న్యూటన్స్ లాస్ ఎక్కడ వ్యాలిడ్ కావో వాటినే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటారు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ లో న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ కావు. రొటేటింగ్ ఫ్రేమ్స్ అండ్ యాక్సలరేటింగ్ ఫ్రేమ్స్ ఆర్ నాన్ ఇనర్షియల్. లిఫ్ట్ లో ఉన్నాను, లిఫ్ట్ పైకి యాక్సలరేషన్ తో వెళ్తుంది, లేకపోతే కిందకి యాక్సలరేషన్ తో వస్తుంది. లేదంటే కార్ లో ఉన్నా కార్ యాక్సలరేట్ అవుతుంది, లేకపోతే రిటార్డ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. లేదంటే సర్క్యులర్ ట్రాక్ లో తిరుగుతూ ఉన్నా, ఇవన్నీ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, సో టర్నింగ్ ఆన్ ద రోడ్, టర్నింగ్ ఆఫ్ ఏ వెహికల్ సో టర్నింగ్ ఎలా తీసుకుంటుంది? సో నువ్వు సైకిల్ వేసుకెళ్తున్నావు, బాగా వర్షం పడింది, ఈ లోపు ఎవడో ఆయిల్ ట్యాంకర్ వాడు వెళ్ళాడు, ఆయిల్ కూడా పడింది. నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు, నార్మల్గా రోజు వచ్చే స్పీడ్లోనే రోడ్డు మీద వస్తున్నావు.
మంచి టర్నింగ్ ఉంది, ఏమవుతుంది, నువ్వు దారి రోడ్డుకి అవతల వైపుకి జారిపోతుంది. కారణం ఏంటి, ఫ్రిక్షన్ తగ్గిపోయింది. సో ఈ ప్రమాదం జరగకుండా ఉండటానికి మీరు పెద్ద పెద్ద రోడ్లు, నేషనల్ హైవేస్ అబ్జర్వ్ చేస్తే టర్నింగ్స్ దగ్గర రోడ్డు వంపుగా ఉంటుంది, స్ట్రైట్ గా ఉండదు, ఓ పక్కకి ఒరిగి ఉంటుంది. బ్రిడ్జి ఓ పక్క నుంచి తిరుగుతూ ఉంటుంది టర్నింగ్ తిరిగేటప్పుడు. మనకి అక్కడ ఫ్లైఓవర్లో వేసారు కదా, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లైఓవర్ మీద టర్నింగ్ తీసుకునే చోట వంపుగా ఉంటుంది. దాన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటారు. ఓన్లీ ఫ్రిక్షన్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. టర్నింగ్ బై ఓన్లీ ఫ్రిక్షన్, టర్నింగ్ ఆఫ్ ఏ వెహికల్ ఆన్ ద రోడ్స్ by only friction. ఈ సర్క్యులర్ ట్రాక్ లో వెళ్ళాలి, ఇన్ రేడియస్ 6, వెహికల్ ఉంది. సో దీని మీద ఏమవుతుంది, ఎంజీ యాక్ట్స్ డౌన్వర్డ్స్, నార్మల్ రియాక్షన్ అప్వర్డ్స్. సో ఇది ఈ సర్క్యులర్ ట్రాక్ లో వెళ్ళాలి. సో ఫ్రిక్షన్ దీనికి కావాల్సిన నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ద నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ సెల్ఫ్ అడ్జస్టింగ్. సో మాక్సిమం ఎంతవరకు యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షన్, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్. ఎఫ్ఎస్ మ్యాక్స్. సో ఎఫ్ఎస్ మ్యాక్స్ ఎంత, మ్యూఎస్ ఇంటూ n or mu into n is mg. So n is equal to mg. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి, ఇది వెళ్ళే స్పీడ్. సో ఇది ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు మాక్సిమం అంటే mv² by r. సో vmax is equal to vmax square is equal to m క్యాన్సిల్ అయిపోతుంది రెండు పక్కల, µs rg. సో vmax is equal to, ఫ్రిక్షన్ తో అడ్వాంటేజ్ ఏమంటే అది సెల్ఫ్ అడ్జస్టింగ్, 0 నుంచి ఇంత మాక్సిమం స్పీడ్ వరకు వెళ్ళొచ్చు, √μs rg వరకు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ రాసుకుంటే, మ్యూఎస్ కనుక యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ రాసుకుంటే సింప్లీ ఇట్ ఈస్ rg tan theta, where theta is angle of friction. ఓకేనా. సో సింప్లీ vmax is equal to √rg tan theta. So we can be, in case of friction, only friction, we can be from 0 to √rg tan theta. ఈ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ఫ్రిక్షన్ తో అడ్వాంటేజ్ అది సెల్ఫ్ అడ్జస్టింగ్. ఓకేనా, రాసుకోండి ఒకసారి. సో టర్నింగ్ ఆఫ్ ఏ వెహికల్ బై ఓన్లీ ఫ్రిక్షన్. నెక్స్ట్ బ్యాంకింగ్ చూద్దాం. ఓకేనా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇందులో? డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఒకసారి చూడండి. ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి వీటిలో? ఎనీ డౌట్స్ సో ఫార్? ఓకేనా, ఫైన్.
Next, by banking of roads. Second one, turning of a vehicle by banking of roads. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటే మనం టర్నింగ్ తీసుకోవాలి. సో బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఇది ఒక ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంటుంది. ఇన్క్లైన్ ప్లేన్ మీద ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేస్తుంది. సో ఎంజీ కటింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. నార్మల్ రియాక్షన్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది ప్లేన్కి. సో ఈ డైరెక్షన్లో ఇది తీటా. నార్మల్ రియాక్షన్ ఈజ్ నార్మల్ టు ద సర్ఫేస్. సో నువ్వు ఈ రోడ్డు మీద తిరగాలి. ఈ మొత్తం రేడియస్ ఇక్కడ వరకు ఆర్. సో కాంపోనెంట్స్ నీకు టువర్డ్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి. నువ్వేం చేసావు, ఇలా ఫ్లాట్గా ఉంచకుండా పైకి లిఫ్ట్ చేసావు అంటే ఇటు పక్కకి జారటానికి ట్రై చేస్తుంది ఇది. ఓకేనా? బయటికి పోకుండా కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ నెసరీ సెంట్రిపెటల్ కాంపోనెంట్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ మొత్తం కాదు, కాంపోనెంట్. ఇటు పక్కకి ఎంత వస్తుంది, ఎన్ కాస్ థీటా. ఇటు పక్కకి ఎన్ సైన్ థీటా. సో వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, వైల్ ఎన్ సైన్ థీటా ప్రొవైడ్స్ నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్, దట్ ఈజ్ ఎన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై ఆర్. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసిన స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే రోడ్ నుంచి బయటికి ఇసేస్తుంది ఇది. ఈ రోడ్డుకి అవే ఫ్రమ్ రోడ్ వెళ్తావు. తక్కువ వెళ్తే ఎన్ సైన్ థీటా కాంపోనెంట్ ఎక్కువ ఉండి లోపలికి జారిపోతావు. ఓకేనా? ఇందాక ఫ్రిక్షన్ అయితే సెల్ఫ్ అడ్జస్టింగ్, అంతకన్నా ఎక్కువ వెళ్తే బయటికి తోసేస్తుంది, తక్కువ వెళ్తే ఏం కాదు, అది తగ్గుతుంది ఫ్రిక్షన్. 0 to ఆ మ్యాక్సిమం వాల్యూ వెళ్ళొచ్చు. ఇదే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ లో వి గనక ప్రిస్క్రైబ్డ్ దానికన్నా ఎక్కువ ఉంటే రోడ్ నుంచి బయటికి ఇసిరేస్తుంది. అదే వి తక్కువ ఉంటే రోడ్ లోపలికి లాక్కుంటుంది, లోపల పడిపోతుంది ఇది. ఓకేనా? సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో 2/1 రాసుకోండి. 2/1 ఈజ్ ఈక్వల్ టు tan theta. ఇక్కడ theta is banking angle. Theta is banking angle. ఇంతకు ముందేమో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇక్కడేమో బ్యాంకింగ్ యాంగిల్. సో tan theta is equal to n క్యాన్సిల్ అయిపోతుంది, v స్క్వేర్ బై rg. ఇక్కడ మిస్అడ్వాంటేజ్ ఎగ్జాక్ట్ గా ఇదే స్పీడ్ తో వెళ్ళాలి. v is equal to rg tan theta. ఎగ్జాక్ట్ గా అదే స్పీడ్ వెళ్తాం కుదురుతుందా? మనం కొంచెం ఎక్కువ తక్కువ వెళ్తాం కాబట్టి లోపలికో బయటకో పడిపోతాం. సో వెన్ v is greater than vmax, when v is greater than root rg tan theta, vehicle will be thrown outwards. Vehicle will be thrown radially outwards. When v is less than root rg tan theta, vehicle will be thrown radially inwards. సో ఈ ఇన్కన్వీనియన్స్ నుంచి బయటికి రావాలంటే ఫ్రిక్షన్ బ్యాంకింగ్ రెండు కంబైన్డ్ గా యూజ్ చేయాలి. జనరల్ గా ఫ్రిక్షన్ ఉంటుంది, సో ఫ్రిక్షన్ బ్యాంకింగ్ రెండు కలిపి కంబైన్డ్ గా వర్క్ చేస్తాయి.
ఓకేనా? అయిపోయిందా? Yes, sir. సో రెండిట్లోనూ ఫార్ములా సేమే, కాకపోతే అక్కడ tan θ ఏమో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇక్కడ tan θ ఏమో యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. ఓకేనా? సో నెక్స్ట్ బై బ్యాంకింగ్ అండ్ ఫ్రిక్షన్ బోత్ running a vehicle both by banking and friction. సో బ్యాంకింగ్ ఫ్రిక్షన్ రెండు యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో బ్యాంకింగ్ ఎంత ఎక్కువగా ఉండదు, కాకపోతే మన కన్వీనియన్స్ కోసం పెద్దగా రాస్తాం ఎగ్జాజరేట్ చేసి. దిస్ ఈస్ θ, he acts downwards, normal reaction is perpendicular to the plane, this component is n cos θ, inverse is n sin θ. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ చేయాలి? అలాంగ్ ద ప్లేన్ యాక్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ సర్ఫేస్ మీద కాంటాక్ట్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో ఫ్రిక్షన్ విల్ బి అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ అప్లైడ్ ఫోర్స్ mv²/r కనుక స్పీడ్ కనుక mv²/r ఈజ్ లెస్ దాన్ n sin θ, ఏమవుతుంది? స్పీడ్ తక్కువ ఉంది, నీకు సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేసే కాంపోనెంట్ కన్నా తక్కువ ఉంది. సో ఇట్ విల్ ఫాల్ రేడియల్లీ ఇన్వర్డ్స్. ఫ్రిక్షన్ లేకపోతే రేడియల్లీ ఇన్వర్డ్స్ పడిపోతుంది. కాబట్టి ఫ్రిక్షన్ దీన్ని అపోజ్ చేయాలి, ఫ్రిక్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. సో ఫ్రిక్షన్ విల్ యాక్ట్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఫ్రిక్షన్ యాక్ట్ అప్వర్డ్స్. ఫ్రిక్షన్ యాక్ట్స్ అప్వర్డ్స్ అలాంగ్ ద ప్లేన్. acts upwards along the plane. సో దాని కాంపోనెంట్స్ ఎలా రాయొచ్చు? సో నార్మల్ రియాక్షన్ ఇది θ, సో ఇది 90 - θ అవుతుంది. సో దీనికి కాంపోనెంట్స్ రాస్తే ఇది f cos θ అవుతుంది. పైకి యాక్ట్ చేస్తుంది కాబట్టి f sin θ పైకి ఉంటుంది. సో n cos θ ప్లస్ f sin θ is equal to mg. అలాగే n sin θ mv²/r కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఫ్రిక్షన్ తగ్గించాలి దీన్ని. మైనస్ f cos θ is equal to mv²/r. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. అలాగే ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టైమ్స్ ఎన్, నార్మల్ రియాక్షన్. రాస్తే ఎన్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇటు పక్కన v²/rg వస్తుంది, 2/1 రాసుకుంటే. సో 2/1 gives v²/rg is equal to n sin θ minus mu cos θ. So sin θ minus mu cos θ by cos θ plus mu sin θ, cos θ plus mu sin θ.
కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. సో ఈ మ్యూడ్ కనుక tan ఆల్ఫా అని రాసుకున్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. Where alpha is angle of friction. So ఇది minimum value ఇచ్చేది. This will give the minimum value. ఎంత వస్తుందో చూద్దాం. sin theta ని cos theta తో డివైడ్ చేయి. tan theta minus mu ని tan alpha రాస్తే tan alpha by 1 plus cos తో డివైడ్ చేస్తాం. tan alpha into tan theta. ఈ RG తీసుకొస్తే RG times. సో ఇదేమవుతుంది tan theta minus tan alpha by 1 plus tan theta tan alpha. Minimum square. So this is equal to P minimum is equal to root RG. ఇదేం రాయొచ్చు tan theta minus alpha రాయొచ్చు. ఇప్పటిదాకా అన్ని tan లోనే వచ్చినాయి. ఫస్ట్ tan theta, తర్వాత కూడా అదేమో tan theta యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, తర్వాత యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్, tan theta minus alpha P minimum రాసుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ అదే కనుక mv²/r ఈజ్ గ్రేటర్ దాన్ n sin theta. సో నార్మల్ కాంపోనెంట్ వెయిట్ కాంపోనెంట్ దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది అనుకో, నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ n cos theta ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ downwards along the plane. Friction acts downwards along the plane. So ఎంత అవుతుంది? Mg acting vertically downwards. Theta is n cos theta. Force entry is n sin theta. ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఫ్రిక్షన్ కాంపోనెంట్స్ ఏమవుతాయి? f cos theta, ఇంకోటి f sin theta. సో n cos theta minus f sin theta is equal to mg. రెండోది n sin theta plus f cos theta is equal to, it provides the necessary centripetal force mv²/r. సో ఈ రెండు డివైడ్ చెయ్యి, ఇది v maximum వస్తుంది. v maximum by rg is equal to so f is equal to mu n. mu క్యాన్సిల్ అయిపోయి n క్యాన్సిల్ అయిపోతే mu మిగులుతుంది. sin theta plus mu cos theta by cos theta minus mu sin theta. సో దీన్ని
కాస్ తో డివైడ్ చేస్తే tan theta plus tan alpha by 1 minus tan theta tan alpha. So V maximum is equal to root Rg tan theta plus alpha. సో ఇక్కడ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే V రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది. సో V కెన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు root Rg tan theta minus alpha, or V can be root Rg tan theta plus alpha. ఓకేనా? V రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది, సాల్వ్ వస్తుంది. సో ఫ్రిక్షన్ అండ్ డాంపింగ్. అయిందా? నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఫర్దర్గా కోనికల్ పెండులం. కోనికల్ పెండులం అంటే ఏం లేదు, మనం కనుక ఒక సీలింగ్ నుంచి ఒక దారానికి ఏదైనా ఒక మాస్ని కట్టామనుకో, ఇదేం చేస్తుంది, ఇక్కడ ఏలాడుతుంది. అదే కనుక దాన్ని పట్టుకుని గిర్రని తిప్పుతున్నాం అనుకో, ఏముంది, అది ఒక కోన్ లాగా తిరుగుతుంది, అంతేనా? ఈ పక్కకి కొంత ఇంక్లినేషన్తో ఇలా ఉండి ఇలా కోనికల్ షేప్ లో కోన్ లాగా తిరుగుతుంది. సో దాన్నే కోనికల్ పెండులం అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ థ్రెడ్ ద్వారా టెన్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. సో టెన్షన్ కాంపోనెంట్స్ ఏంటి? ఇది వర్టికల్ తో చేసే యాంగిల్ థీటా అనుకుంటే ఈ థీటా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ప్యారలల్ లైన్స్ కి. సో దిస్ ఇస్ టీ కాస్ థీటా. దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ బై వెయిట్ ఆఫ్ ద బాబ్ mg. సో నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? టీ సైన్ థీటా. సో ఇక్కడ ఏమవుతుంది, టీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mg వైల్ టీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని టాంజెంట్ లాలో కూడా రాస్తాం, అదే ఇక్కడ కూడా mv స్క్వేర్ బై r. సో equation 1 and equation 2, right, 2 by 1, it is v square by rg is equal to tan theta. మన స్టాండర్డ్ ఈక్వేషన్. theta అంటే యాంగిల్ మేడ్ బై ద బాబ్ విత్ వర్టికల్, హారిజాంటల్ కాదు, విత్ వర్టికల్. సో v square is equal to v is equal to root rg tan theta.
ఇది సర్కిల్లో తిరుగుతుంది కాబట్టి ఒక సర్కిల్ తిరగడానికి ఎంత టైం పట్టింది, లేదా సర్క్యులర్గా తిరిగేటప్పుడు యాంగులర్ వెలాసిటీ ఎంత, వి ఒమేగా అడిగాడు అనుకో, ఒమేగా ఈజ్ వి బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్జీ tan θ బై ఆర్ రాస్తే జీ tan θ బై ఆర్. సో టైం పీరియడ్ ఎంత, ఒక సర్కిల్ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 2π బై ఒమేగా, దట్ ఈస్ 2π రూట్ ఆర్ బై జీ tan θ. దీన్ని రకరకాలుగా రాయొచ్చు. ఈ ఆర్ అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ ఆర్ అంటాం, అంతేనా. అదే ఇది పైకి లిఫ్ట్ చేసావు కాబట్టి కొంత హైట్ రైజ్ అవుతుంది, యాక్చువల్గా ఎలా రాయాలి, సో హెచ్ ఇది 6, టోటల్ లెంగ్త్ ఎల్ అనుకుంటే అక్కడ మెసేజ్ అన్నెసరీ మెసేజ్ పెట్టద్దమ్మా. వచ్చినప్పుడు ఇది ఎల్ అనుకుంటే ఇది హెచ్ పైంది ఎల్ మైనస్ హెచ్, ఇది ఆరు, ఇది డేటా. దీని ప్రకారం మీకు కావాల్సినవన్నీ రాసుకోవచ్చు. సైన్ థీటా రాస్తే ఏమొస్తుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఆర్ బై ఎల్. ఆర్ బదులు ఎల్ సైన్ థీటా రాసుకోవచ్చు, లేదంటే tan theta is equal to r by minus h. The height ఇది h అనుకుంటే r by h రాసుకోవచ్చు. అది ఎంత హైట్ లో ఉందనుకుంటే ఈ కింద ఇది హైట్ రైజ్ అయిందనే కన్నా పైనుంచి ఉన్న హైట్ h అనుకుంటే ఇది r by h అని రాయొచ్చు. సో tan theta బదులు r by h రాస్తే r క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ కెన్ బి రిటన్ యాస్ 2π root h by g. ఓకేనా, నువ్వు డిఫరెంట్ వీటితో రాయొచ్చు. ఇది కానికల్ పెండ్లం ఒకసారి రాసుకోండి. తర్వాత డెత్ వెల్ ఆర్ రోటర్ రాద్దాం. ఓకేనా, ఇందా నెక్స్ట్ చూడండి. సో డెత్ వెల్ ఆర్ రోటర్,
మనం సినిమాల్లో చూస్తే సర్కస్ లో వాడు పెద్ద డ్రమ్ ఉంటుంది, దాని మీద కింద పడకుండా తిరుగుతూ ఉంటాడు సైకిల్ వేసుకుని, దాన్ని డెత్ వెల్ ఆర్ రోటర్ అంటాం. నార్మల్ ఆర్టర్కి వీటికి తేడా ఏంటంటే ఇక్కడ వర్టికల్ గా ఉంటుంది, ఇందాక అన్ని హారిజాంటల్ గా ఉన్నాయి, ఇక్కడ అయితే బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కూడా ఇదే ప్రిన్సిపల్, వర్టికల్ డ్రమ్ ఉంటే, హారిజాంటల్ డ్రమ్ కాకుండా వర్టికల్ డ్రమ్ ఉంటే. సో ఇక్కడ ఒక పార్టికల్ ఇదేమవుతుంది, ఇది తిరుగుతూ ఉంటుంది డెత్ వెల్ ఒమేగా అనే స్పీడ్తో తిరిగితే దీనికి నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ దీనికి కలుసుకుంటుంది, ఇది నార్మల్ రియాక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది, దిస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బై ఫ్రిక్షన్. సో n is equal to mr omega square. సో నార్మల్ రియాక్షన్ అది ఎంత ఎక్కువ స్పీడ్తో తిరిగితే అంత నార్మల్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు Fs max is equal to mu s into n. n అంటే ఇక్కడ mr omega square or mv square by r. This should be greater than or equal to mg. mg కన్నా ఎక్కువ ఉండాలి, వెయిట్ కిందకు లాగుతూ ఉంటుంది, ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో mg క్యాన్సిల్ చేస్తాం, ఒమేగా ఎంత వస్తుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రూట్ g బై చేంజ్ ఏంటంటే మనకి ఎప్పుడు tan θ పైన వచ్చేది అంతేనా, రూట్ g tan θ బై r రావాలి, కానీ ఇక్కడ g బై r టైమ్స్ tan θ వస్తుంది. మ్యూఎస్ అంటే tan θ అనేగా, ఓకేనా. లేదంటే నువ్వు v రాయాలనుకో, v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా r, that is root cr by tan θ. నీకు ఎప్పుడు రూట్ ఆర్జీ tan θ వచ్చేది హారిజాంటల్ అట్లన్నిటికి, ఇది వర్టికల్ గా సపోర్ట్ చేస్తున్నావు, సో రూట్ ఆర్జీ బై tan θ వచ్చింది. టైం పీరియడ్ కావాలంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ ఆర్ tan θ బై జీ. ఓకేనా, దీన్ని డెత్ వెల్ ఆర్ రోటర్ అంట రాసుకోండి. ఇది అయిపోతే వర్టికల్ సర్క్యులర్ మోషన్ చూద్దాం. ఇప్పుడు ఈ చూసినవన్నీ హారిజాంటల్ సర్క్యులర్ మోషన్స్. వర్టికల్ సర్కిల్ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, రేపు కంప్లీట్ చేసి ప్రాబ్లమ్స్ చూద్దాం. మీరల్లా టెక్స్ట్ బుక్ లో సర్క్యులర్ మోషన్, రొటేషనల్ మెకానిక్స్ మీద ఉన్న బేసిక్స్ ఒకసారి రివిజన్ చేయండి, ఇచ్చిన నోట్స్ చదవండి. ఇప్పుడు ఈ నోట్స్ మీకు డైరెక్ట్ ఇందులోనే పంపించేయచ్చా, లేదంటే తర్వాత పంపిద్దామా? ఇందులోనే ఫార్వర్డ్ చేస్తాను, అయిపోగానే షేర్ చేస్తాను ఒకసారి. మిగతా వాళ్ళు ఏంటి సగం టయానికి వెళ్ళిపోయారు, ఎవరి వరకు ఉండరా? ఓపిక మీకు ఉండాలి, మాకు కాదు. జలుబు చేసి ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా చెప్పేది ఎందుకు, ఏమన్నా ఉపయోగపడుతుందని, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అయిపోయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇక్కడ రాక, డౌట్స్ లేకపోతే వర్టికల్ సర్కిల్కి వెళ్దాం. ఏం డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir. No, sir. సో వీటిని వినటం వల్ల మీకు ఏం రాదు, వింటే రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు చూసినట్టు ఉంటుంది ఎక్కడో. మీరు ప్రాక్టీస్ చేయాలి, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, యాజ్ ఏ టీమ్ వర్క్ చేయాలి, గ్రూపులుగా ఏర్పడి. మీకు కొందరికి అలాట్ చేసా ఆల్రెడీ, గ్యారంపల్లి నిమ్మకూరు అలక అలాట్ చేసింది, తాటిపూడి నిమ్మకూర.
కొంత వర్క్ చేయమని చెప్పాను ఆల్రెడీ. మీరు ఆ వర్క్ చేస్తేనే రిజల్ట్ కనపడతాయి. క్యాంపస్లో 1, 2 రావటం కాదు, ఒక క్యాంపస్ నుంచి 4, 5 ర్యాంకులు వస్తాయి. అప్పుడు మీరు టీమ్గా వర్క్ చేస్తున్నట్టు. 1, 2 వస్తే ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నట్టు. టీమ్గా వర్క్ చేస్తే ఇండివిజువల్గా మీకు వచ్చే ర్యాంకుల కన్నా బెస్ట్ ర్యాంకులు వస్తాయి. అర్థమైందా? టీమ్గా వర్క్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్టికల్ సర్కిల్ చూద్దాం. సో వర్టికల్ సర్కిల్లో బేసిక్గా వర్టికల్ సర్క్యులర్ మోషన్ మూడే 3 ఈక్వేషన్స్ మనకు బాగా గుర్తుండాలి. వాటిని అటు ఇటు అప్లై చేస్తూ ఉంటాం. So an object is going around a vertical circle of radius r. సో ఒక తాడుని ఎలాడేసి దాన్ని వర్టికల్గా తిప్పుతుంటే ఇప్పుడు ఇది ఏ ఫీల్డ్లో ఉంది? గ్రావిటేషనల్ ఫీల్డ్లోనే ఉందా? సో ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉంది కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్. గ్రావిటేషనల్ ఫీల్డ్, కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? Total sum of the force equals to 0, sir. అది ఈక్విలిబ్రియం, కన్జర్వేటివ్ ఫోర్స్ కాదు. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఎనర్జీ వేస్టేజ్ ఏమి ఉండదు, ఎనర్జీ మొత్తం కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే వర్క్ పవర్ ఎనర్జీలో గుర్తుందా? టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి ఆర్ ఏ జనరల్ పాయింట్ పి. So gravitational field or electrostatic field is a conservative force field. So total mechanical energy is constant. ఎక్కడ చూసినా టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి. ఇందుకే మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పిఈ ప్లస్ కేఈ at B is equal to PE plus KE at P. నీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకో, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్. అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు. ఇక్కడ VA అనే వెలాసిటీ ఉంటే ఇక్కడ VB, VA, VB, VC ఈక్వల్ కాదు, మారిపోతూ ఉంటాయి. ఓకేనా? వెలాసిటీ పాయింట్ టు పాయింట్ మారిపోతుంది. పైకి వెళ్తుంది కొందికి వెలాసిటీ తగ్గుతుంది. VA is not equal to VB is not equal to VC is not equal to VD. Variable velocity or variable speed. Magnitude మారుతుంది స్పీడ్ది. ఓకేనా? ఇందులో మెయిన్ ఏంటి? టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ వర్టికల్ చేసే యాంగిల్ థీటా అనుకుంటే దారు కదా, ఇది హెచ్ అనే హైట్ రైజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆర్ మైనస్ హెచ్. నువ్వు ఇక్కడ ఈ ఓపి క్యూ మళ్ళీ ఇక్కడ రాసుకో కావాలంటే, ఇదంతా ఆర్ మైనస్ హెచ్, దిస్ ఈజ్ ఆర్, సో దిస్ ఈజ్ థీటా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కాస్ థీటా ఎంత అవుతుంది చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side r minus h by r. So h is equal to r times 1 minus cos theta. h ఏమవుతుంది? r times 1 minus cos theta. h కి theta కి రిలేషన్ అది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ.
h is equal to r times 1 minus cos theta, సెకండ్ ఈక్వేషన్. మూడోది ఫోర్స్ బ్యాలెన్స్ రాస్తే ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది టెన్షన్, అలాగే గ్రావిటీ mg యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో దాని కాంపోనెంట్ ఇటు పక్కనే ఉంది, థీటా చేస్తే ఇది కూడా థీటా, mg cos theta. ఓకేనా? కొంచెం పెద్దది చేద్దాం, మరి చిన్నగా అయిపోయింది. So A, B, C, D. కావాల్సిన జనరల్ పాయింట్ P అనుకుంటే మేకింగ్ an angle theta with radius r. So it is lifted by h. This is r minus h. So ఇక్కడ tension acting vertically upwards, mg acting vertically downwards, mg cos theta. So T minus mg cos theta is equal to, in the third equation, T minus mg cos theta is equal to mv at that theta. ఈ v మారుతుంది, v కాన్స్టెంట్ కాదు. mv స్క్వేర్ బై r అని రాస్తే v ఏదో కాన్స్టెంట్ అనుకోమాకండి. ప్రతి యాంగిల్ దగ్గర ఆర్ ప్రతి పాయింట్ దగ్గర v వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది మూడో ఈక్వేషన్. లేదంటే దీన్నే t ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r ప్లస్ mg కాస్ థీటా. ఓకేనా? ఈ మూడు ఈక్వేషన్లు ముందు గుర్తుండాలి, బేసిక్ ఈక్వేషన్లు. వర్టికల్ సర్కిల్ కి సో గ్రావిటేషనల్ ఎనర్జీ కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ అవుతుంది. టోటల్ మెకానికల్ ఎనర్జీ నీ ఇష్టం వచ్చిన పాయింట్ దగ్గర తీసుకో, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. హైట్ ఎంతరైజ్ అయింది వర్టికల్ కింద నుంచి తీసుకుంటే r into 1 minus cos theta. Tension at any angle theta is equal to mv theta square by r plus mg cos theta. సో నాకు మాక్సిమం పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో అయిందనుకో, సర్కిల్ కంప్లీట్ చేయగలదా ఇది? ఇక్కడ వెలాసిటీ జీరో అయిపోతే ఇది సింపుల్ గా కింద పడిపోతుంది, సో సర్క్యులర్ పాత్ లో వెళ్దు. అదే ఈ మాక్సిమం పాయింట్ దగ్గర టెన్షన్ జీరో అయిందనుకో, సో జస్ట్ ముందుకు కదులుతుంది, వెలాసిటీ జీరో కాదు కాబట్టి. వన్స్ ఇది కదలగానే మళ్ళీ టెన్షన్ రిస్టోర్ అవుతుంది, సో సర్కిల్ కంప్లీట్ చేయగలుగుతుంది. సో ఎట్ మాక్సిమం పాయింట్ ఫర్ a particle to complete circular motion, for a particle to complete circular motion, EC can be zero. At maximum height, tension can be zero. At maximum height, extreme case, ఎందుకన్నా టెన్షన్ జీరో అవ్వకపోయినా కంప్లీట్ చేస్తుంది, టెన్షన్ జీరో అయినా కూడా కంప్లీట్, టెన్షన్ కెన్ బి జీరో. సో మాక్సిమం హైట్ దగ్గర టెన్షన్ ఎంత ఉందో చూడండి. ఈ థీటా రాస్తే mvc స్క్వేర్ బై ఆర్ మైనస్ mg వస్తుంది, అంతేనా? థీటా 180 కదా. సో కాస్ థీటా ఎంత అవుతుంది? కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు
-1. So minus mv, that can be equal to 0. So for the particle to complete circular motion, vc square minimum maximum అయిన తర్వాత దగ్గర మినిమం ఎంత ఫోర్స్ ఉండాలి, ఎంత స్పీడ్ ఉండాలంటే cr. So vc min is equal to root gr. The minimum velocity at maximum point is root gr. The minimum velocity at maximum point is root gr. అదే మిగతా పాయింట్ల దగ్గర ఎలా కనుక్కుంటారు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నుంచి మిగతా పాయింట్ల దగ్గర, సో లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత, జనరల్ పాయింట్ దగ్గర ఎంత కనుక్కోవచ్చు. కనుక్కుని అలాగే అక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది మినిమం స్పీడ్తో వెళ్తే, మాక్సిమం హైట్ దగ్గర టెన్షన్ 0, లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత, ఇవన్నీ కనుక్కోవాలి. సో రేపు చూద్దాం వాటిని. సో దీన్ని మీకు పంపించేయచ్చా ఇప్పుడు? సో దీన్ని కాస్త ప్రాక్టీస్ చేయాలి మీరు. షేర్ చేయాలి చాట్లోనా? బోర్డు వాడకుండా ఇది వాడే మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు మేము ఏం చెప్పింది ఆ రోజు నోట్స్ పంపించడానికి ఈజీ అవుతుంది. సో మీరు రాసుకున్న ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా ఇంటే చాలు, తీరి చదవచ్చు. MB వచ్చింది, ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి అందరూ. మీరు చేయాల్సింది వీటిలన్నింటినీ తరవుగా ప్రాక్టీస్ చేస్తే రేపు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకసారి వర్టికల్ సర్కిల్ కంప్లీట్ చేసి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది సర్క్యులర్ మోషన్ కైనమెటిక్స్ డైనమిక్స్ అయినాయి, ఇంకా రొటేషనల్ డైనమిక్స్ లోకి వెళ్ళలేదు. సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్ ఉంటుంది, దాని తర్వాత రొటేషనల్ డైనమిక్స్ ఉంటాయి. మీకు ఇక్కడ వరకు వస్తే మిగతా అన్ని ఈజీనే. మిగతా చాప్టర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసినా కూడా 15 to 20 డేస్లో కంప్లీట్ చేసినా అర్థం అవుతుంది. ఇవి బేసిక్స్. మీ జూనియర్స్ని కూడా కాస్త చదవమనండి ఎప్పుడు.